పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు? ప్రపంచ సంక్షోభం వేళ భారత్కి ఇదే ప్రశ్న. అంతర్జాతీయ వాణిజ్యం అంతే సవాలుగా నేపథ్యం. అసలైన మిత్రులు ఇరాన్, రష్యా మాత్రమే అవునంటున్న రకరకాల సర్వేలు, రిపోర్టర్లు. యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతుంది. ఒక వారంలోపే ముగిసిపోతుందుకుంది కాస్త ఇప్పుడు 6వ వారంలోకి ప్రవేశించింది. అయినా ఏమాత్రం తీవ్రత తగ్గపోగా మరింత జోరందుకునే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. యుద్ధానికి అంకురార్పణ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన చర్యలు, విచక్షణరహిత అహంకారపూరిత వ్యాఖ్యలు, తిట్ల పురాణాలతో పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. మరోవైపు పరిస్థితి తన చేయి దాటిపోతుండడం, స్వదేశంలో తనపై వ్యతిరేకత, నిరసన జ్వాలలు మిన్నకుంటున్న పరిస్థితుల్లో చర్చల ప్రతిపాదన చేసిన ఇరాన్ ససేమిరానడంతో ఏం చేయాలో తెలియక అసహనంతో ఇరాన్లోని విద్యుత్ ఆయిల్ వ్యవస్థను దాడులు చేసి ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తామని ట్రంప్ హూంకరిస్తున్నా, పైగా యుద్ధాన్ని మొదలుపెట్టిన హర్ముజ్ జలసంధిలో ఆంక్షలకు కారకుడైన ఆయన్ని ఇప్పుడు ఎవరి చావు వారు చావండి అన్నట్లుందని తెరిపించే బాధ్యత తనది కాదంటున్నారు. ఈ తరుణంలో యుద్ధం వల్ల పరోక్షంగా ప్రభావితమవుతున్న భారత వైఖరి ఎలా ఉంటుంది? మనది తటస్థ విధానమే అయినప్పటికీ అవసరమైనప్పుడు ఏ దేశం వైపు మొగ్గు చూపాలి? ఆపత్కాలంలో నమ్మదగిన మిత్రదేశం అన్న చర్చ జరుగుతుంది. ఈ యుద్ధ ప్రమాణాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా అనే అంశంపై దేశంలో జరిగిన ఒక సర్వే ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించింది. యుద్ధం మొదలైన నాటితో పోలిస్తే దాని పరిణామంతో దేశ ప్రజల అభిప్రాయాలు కూడా మారుతున్నట్లు తేలింది. అయితే సర్వేలో పాల్గొన్న మేజార్టీ ప్రజలు అమెరికాను నమ్మదగిన మిత్రురాలుగా మాత్రం పరిగణించలేదు. జనాభిప్రాయ సేకరణలో అపార అనుభవం ఉన్న సీ ఓటర్ సంస్థ యుద్ధం మొదలైనప్పటి నుంచి వారం దేశవ్యాప్తంగా టెలిఫోనిక్ సర్వే నిర్వహించింది. పలు ప్రశ్నలు సంధించి ప్రజల నుండి ఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరించి విశ్లేషించింది. 4వ వారం వరకు సేకరించింది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో అమెరికా కంటే ఇరాన్కే మనకు ఎక్కువ విశ్వసించాలని అధిక శాతం మంది అంటున్నారు. వారానికి ఇరాన్ పట్ల మొగ్గు పెరుగుతూ అమెరికా పట్ల తగ్గుతూ వచ్చింది. మార్చి 2వ వారంలో ఇరాన్పై 27% ఉన్న మొగ్గు 4వ వారానికి 58% పెరిగింది. అదే సమయంలో అమెరికాపై మొగ్గు 26 నుంచి 15% తగ్గింది. పశ్చిమాసియా యుద్ధంలో భారత్ తటస్థంగా ఉండాలని మొదటి నుంచి ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై వారి మొగ్గు 58 నుంచి 60% పెరిగింది. ఒకవేళ తటస్థ వైఖరి కాకుండా ఏదో ఒక దేశం వైపు చేరాల్సిన పరిస్థితి ఎదురైతే భారత్ ఎటువైపు నిలబడాలన్న ప్రశ్నకు ఎక్కువ మంది ఇరాన్ సూచించారు. మార్చి 2వ వారంలో ఇరాన్ వైపు 56% ఉన్నా మొగ్గు 4వ వారానికి 74% పెరిగింది. అదే సమయంలో అమెరికా వైపు ఉండాలన్న వారి సంఖ్య 44% నుంచి 26% పడిపోయింది. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ, యుద్ధం కొనసాగుతున్న కొద్దీ భారతీయుల్లో ఇరాన్కు మద్దతు పెరుగుతుందని ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో జియోపాలిటిక్స్లో అంటే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఏ దేశం అత్యంత విశ్వసనీయమైన ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా ఎక్కువ శాతం మంది రష్యాకే ఓటు వేయడం విశేషం. 2వ వారంలో 60% ఉన్న రష్యాపై అనుకూలత 4 వారాలు గడిచేసరికి 70%కి పెరిగింది. అదే సమయంలో తక్కువ అయినప్పటికీ అమెరికాపై అనుకూలత సైతం 10 నుంచి 14% పెరగడం విశేష పరిణామమే. భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాల్లో దేనివల్ల భారత్కి ఎక్కువ ముంపు ఉంటుందన్న ప్రశ్నకు చాలా మంది చైనా వైపే చూపిస్తున్నారు. చైనాతో ముంపు ఉందని 2వ వారంలో 41% మంది అభిప్రాయపడగా 4వ వారానికి 44%కి పెరిగింది. మరోవైపు పాకిస్తాన్తో ముప్పు ఉందని భావించిన వారి సంఖ్య 30 నుంచి 34%కి ఎగబాకింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత విదేశాంగ విధానం ఎలా ఉందంటే 32% మంది బాగుందని, 21% మంది పర్వాలేదని అభిప్రాయపడగా 42% మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓవరాల్గా భారత విదేశాంగ విధానం పట్ల సంతృప్తి వ్యక్తమైనట్లే. యుద్ధ ప్రభావం మన దేశ ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉంటుంది 45 నుంచి 50% మంది చెప్పగా 13 నుంచి 16% మంది విదేశాంగ శాఖను, 11 నుంచి 13% మంది రాజకీయ వ్యవస్థను ప్రస్తావించారు. యుద్ధ ప్రభావంతో గ్యాస్ సమస్య పెరిగిందా అనే ప్రశ్నకు తీవ్రంగా ఉందని మొదటి నుంచి అధిక శాతం ప్రజలు భయపడుతున్నట్లు తేలింది. గ్యాస్ సమస్యపై యుద్ధ ప్రభావం బాగా ఉందని 2వ వారంలో 64% మంది అభిప్రాయపడగా 4వ వారంలో 65% మంది చెప్పారు. అంటే ప్రభుత్వం భరోసా ఇస్తున్న గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో ఆందోళన ఏమాత్రం తగ్గడలేదని తేటతెల్లమవుతుంది. ఇక యుద్ధం కారణంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ఏకంగా 82% మంది ఆందోళన చెందుతుంటే అందులో ఎక్కువ మంది పెరుగుదల 10 నుంచి 50% వరకు ఉండవచ్చని అంచనా వేశారు. గ్యాస్ కొరత ఎదురైతే ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది 66% మంది పాతకాలాన్ని గుర్తు చేసుకుంటూ కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. కేవలం 16% మందే విద్యుత్ పరికరాలను ప్రత్యామ్నాయంగా భావిస్తుండగా 8% మంది అయితే వంటలు తగ్గించుకోవాలనుకుంటున్నారు. యుద్ధం కారణంగా రానున్న కాలంలో గ్లోబల్ వ్యవస్థ చాలా మార్పులు లోనవుతుందని 52% మంది అభిప్రాయపడుతున్నారు. ప్రజల అభిప్రాయాలు చూస్తే ప్రస్తుత యుద్ధం అంతర్గతంగా అలజడి రేపుతున్నట్లు అర్థమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.